హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్లు ఎప్పుడెప్పుడా అని ఎంతోమంది లక్షల మంది లిటరల్లీ సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల మంది అయితే రెడీగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త పెన్షన్ కూడా రాలేదు. ఆల్రెడీ వస్తున్న పెన్షనర్ ఏమైనా చనిపోతే వాళ్ళ భార్యకి వస్తుందే తప్ప కొత్తగా ఒక్క పెన్షన్ కూడా రాకపోవడంతో పాపం ఆల్రెడీ 2.5 yearsకి దగ్గరగా ఉంది. ఇలాంటి టైంలో ఒక మంచి అప్డేట్ పెన్షన్ రిలేటెడ్ వచ్చేసిందండి. దాని మొత్తం ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తాను. కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తాను, ఏ క్రైటీరియా, ఎక్కడ కలవాలి, ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవాలి అని అన్నీ మన వీడియోలో ఉంటాయి. మీకు చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం మున్నా వ్లాగ్స్ అనేది వాట్సాప్లో కూడా పెట్టున్నాము. ఇంకా ఎవరైనా మున్నా వ్లాగ్స్ వాట్సాప్లో ఫాలో కొట్టకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వెళ్ళి మన వాట్సాప్లో ఆ లింక్ని అయితే కొట్టి ఫాలో కొట్టేయండి. చిన్న చిన్న అప్డేట్స్ టైమ్లీ మీకు దాంట్లో అందుతాయి కాబట్టి ఫాలో కొట్టడం అయితే మాత్రం మర్చిపోదండి వాట్సాప్లో. ఇప్పుడు అసలు టాపిక్లోకి వచ్చేద్దాం. మనం సుమారు నుండి 3 లక్షల పెన్షనర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇది అధికారికంగా గవర్నమెంట్ తీసుకున్న డేటాని. వివిధ రకాల సర్వేల్లో అంటే మనకి జనాధికార సర్వే జరిగింది కదా. సో ఇలాంటి సర్వేల్లో మొత్తం వితంతువులు చూసుకుంటే 1,70,000 మంది వితంతువులు ఉన్నారని చెప్పి, మిగతా ఇంకా ఓల్డ్ ఏజ్ పెన్షన్లు కానీ లేదంటే ఈ చర్మకారులు, డప్పు కళాకారులు ఇవన్నీ చూసుకున్నా 60-70% వీళ్ళు ఉన్నారు. అలాగే ఈ ఫిజికల్ డిసెబిలిటీ పెన్షనర్స్ కూడా ఉన్నారు కదా. సో ఇంతమందికి ఉన్నారని చెప్పి ఆల్రెడీ సెర్ప్ అయితే దీని గురించి పెన్షన్స్ రిలేటెడ్ అయితే కసరత్తు అయితే మొదలు పెట్టేసింది. చాలామంది ఫేక్ డేటా ఏం జరిగిందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లకప్పుడు అప్లికేషన్ సచివాలయంలో తీసుకుంటారు అని చెప్పి పాపం కాళ్ళు అరిగేలా సచివాలయం చుట్టూ తిరిగారు. కానీ అది అధికారికమైన డేటా కాదు కాబట్టి పాపం వాళ్ళకి నిరాశ ఎదురైంది కదా. ఇప్పుడు అలా కాదండి. సెప్టెంబర్ 2వ వారంలో, బాగా గుర్తుంచుకోండి, సెప్టెంబర్ 2nd వీక్లో దీని రిలేటెడ్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఒక కన్సర్న్డ్ జీవో కానీ మొత్తం ఈ పెన్షన్ రిలేటెడ్ అయితే రాబోతుందండి. సో మ్యాక్సిమం అక్టోబర్ 1న కొత్త పెన్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కన్ఫైన్డ్గా నేను చెప్పట్లేదు, కన్ఫామ్గా అక్టోబర్కి తీసుకోవచ్చు. నోడల్ ఏజెన్సీ కింద సెర్ప్ ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియని చేసేదంతా గ్రామ సచివాలయ వ్యవస్థే. వాళ్ళ దగ్గరే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ యూజువల్ 6 step వ్యాలిడేషన్ అండి. లాస్ట్ గవర్నమెంట్ నుంచి కూడా దీన్ని చాలా కీలకంగా తీసుకున్నారు కదా. ఆ 6 step వ్యాలిడేషన్ అంటే ఏంటో కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆదాయం అనేది 10,000 మాత్రమే ఉండాలి. అది రూరల్ ఏరియాస్లో అయితే. అదే అర్బన్ ఏరియాలో అయితే 12,000 మాత్రమే ఉండాలి. ల్యాండ్, భూమి మాగాని 3 ఎకరాలు ఉండొచ్చు, 10 ఎకరాలు మెట్ట ఉండొచ్చు అండి. 2 కలిపినా కూడా 10 ఎకరాలు దాటకూడదు. అలాగే ఎలక్ట్రిసిటీ, విద్యుత్తు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి. లాస్ట్ 6 months అంటే లాస్ట్ 6 నెలలో యావరేజ్ చెక్ చేస్తే 300 యూనిట్ల తక్కువ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు పెన్షన్కి. నెక్స్ట్ 4-wheelerలో మీకు మీ పేరు మీద, మీ హౌస్ హోల్డ్ పేరు మీద ఎవరికి ఉండకూడదు 4-wheeler అనేది. ట్యాక్సీ, ఆటో రిక్షా, ట్రాక్టర్ అయితే ఉండొచ్చు కానీ మిగతా కమర్షియల్ కానీ ఇంకే వెహికల్స్, పర్సనల్ వెహికల్స్ అసలు ఉండకూడదు. నెక్స్ట్ మీ ఫ్యామిలీ హౌస్ హోల్డ్లో గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ పెన్షనర్ కానీ అసలు ఉండకూడదు. ఆరోది వచ్చి మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ అండి. 1000 square feet నివాస స్థలం కానీ లేకపోతే భవనం కానీ దాంట్లో అంతకు మించి అయితే ఉండకూడదు. ఈ 6 step ఎలిజిబిలిటీలో గనక మీరు పాస్ అయిపోతే మీకు పెన్షన్ అయితే ఖచ్చితంగా కన్ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మనం మాట్లాడుకుందాము. 1,70,000 మంది వితంతువులకు ఇస్తున్నారని చెప్పాను కదా. సో ఈ వితంతువులకు ఇచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఆధార్ కార్డ్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉండాలండి, ఎందుకంటే ఓటీపీ వచ్చింది కాబట్టి. రైస్ కార్డు కావాలి, హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ కావాలి, రీసెంట్ కలర్ పాస్ ఫోటో కావాలి. నెక్స్ట్ ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ కావాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఇవన్నీ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అండి. సో సెప్టెంబర్ 2కి ఈ మనకి నోటిఫికేషన్ రావచ్చని నేను చెప్తున్నాను కదా. సో ఇప్పటి నుంచే ఇంకా ఎవరైనా క్యాస్ట్, ఇన్కమ్ లాంటివి లేకపోతే మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ చేయకపోతే తొందరగా వెళ్ళి గ్రామ సచివాలయంలో అప్లై చేసేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఆ టైంకి మీరు రిస్క్లో ఉండకుండా ఉండాలంటే ఇప్పుడే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ని అయితే రెడీ చేసుకోవటం చాలా ఉత్తమం అండి. అలాగే ఫస్ట్ ఫేజ్లో ఓన్లీ వితంతువులు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దాని తర్వాత మనకి ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అంటున్నారు.
దాని తర్వాత మనకి ఈ మిగతా అన్ని రకాల పెన్షన్స్ ఉన్నాయి. ఫిషర్మెన్ కానీ, లేకపోతే కాబ్లర్ పెన్షన్స్ కానీ, ఈ మన డప్పు కళాకారులు కానీ, ఇలాంటి పెన్షనర్స్ అందరికీ నెక్స్ట్ ఫేజ్ కింద ఇస్తారు. మీ అందరికీ డౌట్ రావచ్చు, అదేంటి మనకి ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఎందుకు పెన్షన్ చేయట్లేదని. గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే లాస్ట్ 4 to 5 ఇయర్స్లో చాలా ఎక్కువగా స్కామ్ జరిగింది దీని సదరం సర్టిఫికేట్స్ రిలేటెడ్ అని చెప్పి వాళ్ళందరికీ ఆ కొత్త సర్టిఫికేట్స్ని మళ్ళీ రీజనరేట్ చేయబోతున్నారు. ఆల్రెడీ కొంతమందికి నోటీసులు ఇచ్చున్నారు. వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఆ సదరం సర్టిఫికేట్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ డాక్టర్ దగ్గర మళ్ళీ రీవెరిఫై చేసి వచ్చిన కొత్త సర్టిఫికేట్ ద్వారానే వాళ్ళు కొత్త పెన్షన్కి అర్హులు. సో అప్పటిదాకా హోల్డ్లోనే ఉంటుందని అయితే మనకు తెలుస్తుంది. సో ఎవరెవరైతే ఈ విడో పెన్షన్కి ఎలిజిబుల్గా రెడీగా ఉన్నారో, డాక్యుమెంట్స్ ఇంకా లేవో, ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో నేను చెప్పిన ఈ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు, రైస్ కార్డులు, హస్బెండ్ డెత్ సర్టిఫికేట్లు, ఇంకా ఎవరికైనా లేకపోతే కలర్ ఫోటో, ఈ ఆధారు, ఓటరు, బర్త్ సర్టిఫికేట్ లాంటివి, క్యాస్ట్ ఇన్కమ్, దీంట్లో ఏదైనా లేకపోతే ఖచ్చితంగా వెళ్ళి గ్రామ సచివాలయంలో తొందరగా అప్లై చేసుకోండి. వాళ్ళకి ఆల్రెడీ ఎస్ఐఆర్ వర్క్స్ కానీ మిగతా వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి, సో నోటిఫికేషన్ కన్నా ముందే నాకు తెలిసినంత వరకు ఈ పెన్షన్ రిలేటెడ్ అప్డేట్ రావచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది వ్యాలిడ్గా ఉండదు కాబట్టి. సో గవర్నమెంట్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి ఈ కొత్త పెన్షన్ అప్డేట్ సెప్టెంబర్ 2nd వీక్లో ఇస్తామని చెప్తున్నారు. సో దీన్నైతే అస్సలు ఎవ్వరు మిస్ కావద్దని, దీని రిలేటెడ్ డేటా కూడా మన వాట్సాప్ ఛానల్లో నేను పెడతాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఈ పెన్షన్కి పాపం ఎలిజిబుల్గా ఉంటే వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చారా, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.